నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్ల మృతిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్న మాజీ మంత్రి రోజా. చంద్రబాబు ధనదాహానికి పేద విద్యార్థులు బలవుతున్నారని ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా ట్రిబ్యునల్ ముందుంచాలని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు యజమానుల అవసరాలను తీరుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటే వైసీపీ దానిపైన దుష్ప్రచారం చేస్తోందని చిత్తూరు జిల్లా పోతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్తో నష్టం వాటిల్లకుండా ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ దసరా నుంచే ప్రభుత్వం వారికి 15,000 గౌరవభృతి ఇస్తుందని తెలిపారు. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిలో కడప జిల్లాకు చెందిన 22 మంది ఉన్నా జగన్ కనీసం వారి క్షేమ సమాచారాలు తెలుసుకోలేదని, లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న తెలుగువారంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారని అన్నారు. ప్రజలు ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అని దీవిస్తున్నటువంటి తరుణంలో దుర్మార్గులు, దుష్టులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు దసరా కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాని మీద కూడా వంకర టింకర మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏ రోజైనా ఆటో డ్రైవర్లకి, ఆటో యజమానులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మీరు చిత్తశుద్ధితో ఆలోచించారా? నిజంగా గుండె మీద చేసుకుని మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు ఎన్నిసార్లు డీజిల్ పెంచారు, ఎన్నిసార్లు పెట్రోల్ పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిన ప్రతిసారి ఆటో డ్రైవర్లకి భారం కారలేదా? ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక స్థితి మీద దెబ్బ పడలేదా? లేదంటే వారికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడలేదా? కనీసం ఆటో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఆటో డ్రైవర్ తీసుకునే ఛార్జీ కన్నా దాని మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు అయ్యేది. ఒక సంవత్సరంలో మీరిచ్చినటువంటి 10,000 ఆ గ్రామాల్లో తిరిగి, ఆ రోడ్లలో, గుంతలమయమైనటువంటి రోడ్లలో తిరిగి ఆ రిపేర్లకు అయ్యే ఖర్చు 30,000 నుంచి 40,000 అయ్యేది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేనటువంటి రోడ్లను చేయడం కోసం ₹1,00,00,000 నిధులని తొలి నెలలోనే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా, ఆనందంగా గుంతలు లేని రోడ్లలో మీ గ్రామాలకు చేరుకుండని, చిన్న కుగ్రామాలు మొదలుకొని జాతీయ రహదారుల వైపు వెళ్ళే గ్రామాల వరకు, పట్టణాల వరకు ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మించిన కారణంగా ఆటో డ్రైవర్ల యొక్క జీవన ప్రమాణానికి కూడా అది ఎంతో దోహదపడింది. ఒక మనిషికి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ సౌకర్యం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దసరా అంటే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వాహనాలకు పూజ చేసుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం, దుర్గామాత కటాక్షం, అమ్మవారి కటాక్షం వాహనాలకి, వాడే ప్రతి పరికరానికి ఆ రోజు పూజ చేసుకుంటారు. ఆటో డ్రైవర్లు కానీ, ఆటో యజమానులు కానీ దసరా రోజున వారి వాహనానికి పూజ చేసుకొని, ఈ వాహనం మా కుటుంబానికి ఈ విధంగా దోహదపడుతుంది, మా కుటుంబ అభివృద్ధికి ఈ విధంగా దోహదపడుతుంది, ఈ వాహనం ఇలా నడవడానికి, దాన్ని నడుపుతూ మేము కుటుంబం జీవించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దోహదపడ్డారు, కూటమి ప్రభుత్వం దోహదపడిందని మమ్మల్ని దీవించడంతో పాటు వారిని కూడా దీవించండి అని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుహన మేధావులు, కుట్రదారులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేదు. అయినా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం. గ్రీన్ ట్యాక్సులు లేవు, ఆటో డ్రైవర్లకి వేధింపులు లేవు, యూనిఫామ్ లేదని, లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చూపించి ఆటో పల్లె నుంచి పట్టణంలోకి ఎక్కాలంటే రకరకాలైనటువంటి కేసులతో వేధించే పరిస్థితులు లేవు. లేకపోతే ఆటో స్టాండ్ పెట్టుకోవాలంటే జే ట్యాక్సులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఆటో స్టాండ్లో ఒక ఆటో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి జే ట్యాక్స్ కట్టాలా.
ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ప్రశాంతంగా ఆటో డ్రైవర్ హాయిగా తన యొక్క యూనిఫామ్ వేసుకొని గౌరవంగా గర్వంగా తన స్టీరింగ్ మీద కూర్చొని ప్రయాణికులను ఎక్కించుకొని పోయే ఒక గొప్ప అనుభూతితో పాటు ఒక గౌరవాన్ని పొందుతున్నాడు. ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, మా అందరి ఆటో డ్రైవర్ల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కార్మికుల పక్షపాతిగా మొదలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ విద్యను, పేదలకు మెరుగైన వైద్యంను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎంగా జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే నేడు చంద్రబాబు వాటిని తనకు కావలసిన వారికి కట్టబెట్టేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కూటమి మంత్రులు ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే గాని చిత్తశుద్ధిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. అండ్ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీ గురించి. చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేశావా? కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అదొక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది.
అందరూ ఏమనుకుంటారు, అనిత గారు ప్రెజెంటేషన్ ఇస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఎన్ని కాలేజీలు కట్టేశాడో, ఎంత అద్భుతంగా కట్టేశాడో, ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రెజెంటేషన్ చూడటం జరిగింది. కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, దానికి ఆలోచన కూడా చేయలేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పదోపచారాలు జరపబడ్డాయి. పదోపచారాల్లో ముందస్తుగా నవరత్నాల కూడా సింహాసనం తయారు చేయించలేకపోయిన శక్తానుసారం ఈ పుష్ప ఆసనమే ఒక సింహాసనంగా భావించి కూర్చోబయ్యా, నీకు భక్తి ప్రబద్ధులతోటి ఒక పుష్ప ఆసనాలు వేశాం. రాజాదిరాజుడు కాబట్టి దేవదేవోత్తముడి ఆయన యొక్క పాదాలు కడిగాం. ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క చేతులు, ముఖము, ముఖమేంద్రపాద స్నానము పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ వైకుంఠలాకాయ మందిరగంధపాదాయ గరుడస్కందపాసనీయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ అనంతదృఢాయ శ్రీదాయ.
కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించుకుపోయిందని ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు నివేదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణ జరగనున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ ముందు వినిపించవలసిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు గట్టిగా పట్టుబట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన బలమైన వాదనలు వినిపించాలని ఆయన అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.